నీలా రహస్య తోట. కొండల మధ్య ఓ నిశ్శబ్దమైన గ్రామంలో నీలా అనే ముద్దుగుమ్మ ఉండేది. చాలా చనువు కలిగిన పాప. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె తన బామ్మ తోటలోకి వెళ్ళేది. ఆ తోట సాధారణమైనదేమీ కాదు. అక్కడ చెట్లు మెల్లగా మాట్లాడేవి, పూలు నవ్వుతుండేవి, సీతాకోక చిలుకలు వెలుగులలో నాట్యం చేసేవి. ఒక రాత్రి తడిగా మోస్తున్న వానలో నీల జాజిపూల కుప్పల వెనకాల ఓ రహస్య రాయి బాటను కనిపెట్టింది. ఆ బాటను వెంబడిస్తే ఒక గేటు కనిపించింది. ఆ గేటు ఆమె పాడిన లాలిపాటకు మాత్రమే తెరుచుకుంటుంది. అదే గేటు పక్కన ఆమె ప్రవేశించినప్పుడు పక్షులు పద్యాల్లా మాట్లాడుతున్నాయి. ఆకాశ నక్షత్రాలు నిద్రపోయినప్పటికీ మెరుస్తూ ఉండే ఒక మాయాజాల లోకంలోకి అడుగుపెట్టింది. ఆ లోకంలో ఆమె చీర్పి అనే ఒక పిట్టను కలిసింది. అది తన గూడును కోల్పోయింది. నీల ధైర్యంతో దయతో చీర్పిని తిరిగి చందమామ చెట్టు వద్ద ఉన్న గూడు వద్దకు చేర్చాలనే శపథం చేసింది. వారి ప్రయాణంలో వారు నిద్రిస్తున్న జలపాతం, నవ్వే పుట్టగొడుగులు, మేఘాలపై ఉన్న ఇంద్రధనుసు వంతెలతో చక్కటి దారిని దాటారు. చిరునవ్వుతో గూడు వద్దకు వచ్చిన చీర్పి కృతజ్ఞతగా నీలకు ఒక వెలిగే ఈకను ఇచ్చింది. అది చీకటి లోకాన్ని వెలుగులోకి మార్చగల శక్తిని కలిగి ఉంది. తిరిగి నీల తోటకు వచ్చినప్పుడు మాయా గేటు కనుమరుగైంది. కానీ ఆ వెలిగే ఈక మాత్రం ఆమె వెంటే ఉండిపోయింది. అప్పటి నుంచి నీల దానిని తన జుట్టులో పెట్టుకొని తిరిగేది. ఆమె ధైర్యం ఎప్పటికీ మాయాజాలాన్ని తెచ్చిపెడతాయని గుర్తుగా ఉంది. ఇది నీలా రహస్య తోట కథ. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.